హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి. ఈరోజు వీడియో అయితే స్పైసీ ఎగ్ కర్రీ అయితే తయారు చేస్తున్నాను. దానికోసం మన స్పైసీనెస్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని సగం వేసుకొని ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా అయితే మెత్తగా నూరుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టి గ్యాస్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకొని అది కాగిన తర్వాత శనగపప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని దాన్ని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు నేను ఈ కర్రీకి అయితే తాలింపులోనే వేస్తాను, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది అని. ఈ విధంగా అయితే వేసి మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా వేసి మొత్తం బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, దానికి సరిపోను ఇంకొంచెం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు అయితే వేసాను నేను. సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, అందుకోసమని తక్కువ వేసాను. ఇలా తిప్పుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గిన తర్వాత మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇలా మొత్తం మగ్గిపోయిన తర్వాత గుడ్లు అనేవి కొట్టుకొని వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలకి 5 గుడ్లు అయితే వేసాను. గుడ్లు అయితే మీ ఆప్షనల్ అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఎక్కువగా తినేవాళ్ళు కొంతమంది ఉల్లిపాయ ఎక్కువగా ఎగ్ తక్కువగా తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసి వేసుకోండి. ఈ విధంగా అయితే కలిపేసుకొని సైడ్స్ వరకే కదుపుకొని మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్నగా కట్ చేసుకునే వాళ్ళు చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే ముందు కట్ చేసి తిరగేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గిస్తే ఏంటంటే మనం ఉడకబెట్టిన గుడ్డు ఉంటుంది కదా, అలా వస్తుంది. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీలో ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి. ఈ రోజుతో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళొక మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకి వచ్చేస్తాను. సిమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.